వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు నగరంపాలెంలో ఘనంగా జరిగాయి. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, కోవెలమూడి నాని, నిమ్మల శేషయ్య పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి రంగా అని, పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చివరి వరకు ఆయన పనిచేశారన్నారు. ఆయన స్ఫూర్తితో రానున్న రోజుల్లో పేదల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గంటా మౌలిక, గంటా పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే విదేశాల్లో కూడా పేదవారు ఉన్నారో ఈ యొక్క రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వారి అందరి గుండెల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారు ఒక పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, బలహీన వర్గాల వారు ప్రతి ఒక్కరిని కూడా దగ్గరగా తీసుకొని వారికి కావాల్సినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తీర్చినటువంటి గొప్ప మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఏ రోజు కూడా కులం కానీ, మతం కానీ, వర్గం కానీ చూడకుండా సహాయం చేసినటువంటి గొప్ప మహానీయుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఎవరైనా కానీ ఆ స్ఫూర్తిగా నడవాలని చెప్పేసి, ఏదైనా కానీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పేదల ఎన్నటువంటి ఉండి వాళ్ళకి కష్టాల్లో నేనున్నా అని చెప్పేసి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చేసినటువంటి సేవని స్మరించుకుంటూ ఇవాళ మీ అందరం కూడా గణ్యవాళ్ళని అర్పించుకుంటూ రంగా గారి సేవల్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ, రంగా గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక కార్మిక నాయకుడు. బడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక నాయకుడి గుండి వాళ్ళ కొరకు ఎంతో శ్రమించి ఆఖరికి తన ప్రాణాలను కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి రంగా గారు. ఆయన స్ఫూర్తిని మనం తీసుకుని ముందుకెళ్ళి ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి మనం సేవ చేసినప్పుడే ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. పేదలకి కష్టం వస్తే నేనున్నానని చెప్పి ముందు నిలిచి ఆయన అమరుడయ్యాడు. ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా ఆయన్ని చిరస్మరణీయంగా శాశ్వతంగా గుర్తుపెట్టుకునేటట్లుగా ఒక అమరజీవయ్యారు వారు వేడుకలు రాష్ట్రం మొత్తం మీద ఇవాళ జరుగుతున్నాయంటే ఆయన పేదవారికి చేసిన సేవే. ఎవరైనా రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఇవాళ 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వయసు పిల్లలు కూడా, వయసులో ఉన్నవాళ్ళు కూడా వారికి రంగా గారు ఎలా ఉంటారో తెలియనటువంటి వ్యక్తులు కూడా రంగా గారి పేరు చెప్పంగానే ఒక ఉద్రిక్తమైనటువంటి మరి ఆలోచన, ఆయన చేసినటువంటి చాలా సామాజిక మరి వర్గాల్లో పేదలకు చేసినటువంటి మరి న్యాయం మరి ఇప్పుడు కూడా గుర్తుండే విధంగా మా బాట వాళ్ళగా స్ఫూర్తిదాయకంగా మరి వారి బాటలో మేము కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మరి నేను న్యాయం చేసే విధంగా వారి జయంతి రోజున మరి మనందరి కూడా ప్రజలందరూ కూడా మాటిస్తూ వారి ఆశయాల్ని ముందుంచుతామని కోరుకుంటున్నాను. ఈరోజు రంగా గారి యొక్క సేవలను గుర్తుపెట్టుకుని అందరూ కూడా మరి రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా రంగా గారి విగ్రహం లేనటువంటి పట్టణం అంటూ కనపడదు మనకి. ఆయన గతంలో చేసిన సేవలు ఇప్పటికీ కూడా మర్చిపోకుండా